నమస్తే అండి. 16వ తేదీ 5వ నెల 2025 సరస్వతీ నది పుష్కరాలకు వెళ్ళామండి బద్రీనాథ్‌లో. చక్కగా పుష్కర స్నానము, స్వామివారి దర్శనం, పిండ ప్రదానాలు, దానాలు, ధర్మాలు అన్నీ చక్కగా చేసుకుని స్వామి అనుగ్రహంతోటి ముందుకెళ్ళామండి. చాలా చాలా బాగుందండి. ఆ స్వామి శుక్రవారం దర్శనం అయిందండి. చాలా బాగుందండి. అలాగే మనం వెళ్ళే దారిలో విష్ణు ప్రయోగ అని ఒకటి ఉందండి. విష్ణు ప్రయోగ 2 నదులు కూడా కలిసే ప్లేస్ అండి విష్ణు ప్రయోగ. చూడండి చాలా బాగుందండి. ఇలాంటి రుద్రప్రయోగ, విష్ణు ప్రయోగ, కర్మ ప్రయోగ అని చాలా ఉంటాయండి. ఇది విష్ణు ప్రయోగ అండి. చూడండి 2 నదులు కలుస్తాయండి. ఈ 2 కూడా ఈ 2 చక్కగా కలుస్తూ ఉంటాయండి. చాలా బాగుంటుందండి. ఈ వ్యూ కరెక్ట్గా మార్నింగ్ 5:30కి తీసిన వీడియో అండి. ఇది చాలా బాగా వచ్చిందండి వీడియో. చాలా బాగుందండి. అలాగే ఈ పుష్కరాలకు వెళ్ళేవాళ్ళు, ఈ బద్రీనాథ్ దర్శనం చేసుకునే వాళ్ళు, ఈ 12 రోజులు అక్కడ జరిగే ఇబ్బందులు మంచి అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అలాగే మనం వెళ్ళే దారిలో కూడా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. అవి కూడా చూడాల్సిన ప్రదేశాలండి. అలాగే రుద్రప్రయోగ వెళ్ళే దారిలో తారాదేవి అని ఒక అమ్మవారు ఉంటుందండి. శక్తిపీఠం అండి. 108లో శక్తిపీఠాల్లో కూడా ఒక శక్తిపీఠం ఉండేది. అంటే 18 శక్తిపీఠాలు అంటారండి, అదైతే కాదండి. 108 శక్తిపీఠాలు శక్తిపీఠం అండి. అమ్మవారు కూడా దర్శనం చేసుకున్నామండి. దర్శనానికి వెళ్ళే వ్యూ అండి. అమ్మవారి దగ్గర వీడియో తీయకూడదండి, వీడియో తీయలేదండి, ఏమనుకోకూడదండి. అలాగే చక్కగా స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చక్కగా చేసుకుని వచ్చాము. నెక్స్ట్ వీడియోలో అన్నీ చెప్తానండి పుష్కరాల గురించి. థ్యాంక్ యూ.